చపాతీకి ఎప్పుడు ఒకే రకం సైడ్ డిష్ చేస్తున్నారా? ఈ విధంగా నా స్టైల్‌లో చాలా సింపుల్‌గా వెజ్ కుర్మా తయారు చేశారంటే 2 చపాతీలు ఎక్స్‌ట్రానే తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికోసం అయితే కుక్కర్ పెట్టి మసాలా దినుసులు వేసి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెంగా సాల్ట్ వేసి వేపుతూనే మధ్యలో కొంచెంగా అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసి క్యారెట్, బీన్స్ ఇంకా బంగాళదుంప ముక్కలు వేసాను, శనగలు వేసాను నానబెట్టినవి. తర్వాత కారం, గరం మసాలా వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. నేనైతే కూరగాయ ముక్కలు ఇవే వేసానండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక పేస్ట్ అయితే తయారు చేసి వేయాలండి. ఈ లోపు ఈ కుర్మా నేను ఎందులో తయారు చేస్తున్నాను చూసేద్దామండి. ఇంకా నేనైతే ద ఇండస్ వ్యాలీ నుంచి 5 లీటర్స్ కెపాసిటీతో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఇది వచ్చేసి 100 షేప్ లో ఉంటుంది అనమాట. 5 లీటర్స్ కెపాసిటీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వండాలనుకున్నప్పుడు మీరు ఇంచక్క వండుకోవచ్చు. దీంట్లో బిర్యానీ కానివ్వండి, రైస్ కానివ్వండి, లేదంటే ఏదైనా కుర్మా లాంటివి ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేసేయండి. లింక్ అనేది మీకు డిఎం చేస్తాను నేను. ఇంకా కూరగాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ప్లేట్లో ఉన్న పదార్థాలన్నీ నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసానండి. ఒకసారి బాగా ఫ్రై చేసి తగిన నీళ్లు పోసి కొంచెం కొత్తిమీర వేసి హై ఫ్లేమ్ లో పెట్టి 4 విజిల్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసి దించేసారంటే చాలా టేస్టీగా వెజ్ కుర్మా తయారైపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై